శివాయ నమ. ఈ వీడియో ఏమంటే ఇది వీడియో మాదిగొళ్ళకి పెద్దలంతా కలుసుకొని మనకు కులాలు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు కులానికి ఒక వృత్తిని నిర్వర్తించుకున్నారు. మాదిగొళ్ళకి వచ్చేసి పలకల కొట్టడము, చెప్పులు కుట్టడము ఈ 2 వృత్తులు ఇచ్చినారు. సాకలకు బట్టలు ఉతికే వృత్తిని ఇచ్చినారు. వడ్డీ బాయలకి రాళ్ళు కొట్టే వృత్తిని ఇచ్చినారు. బాయలకి రకరకాల వృత్తులు ఇచ్చినారు. చేపలు పట్టేటువంటి ఇట్లాంటివన్నీ వృత్తులు ఇచ్చినారు. కమ్మోళ్ళకి కాపులకి రైతాంగం అంటే పంటలు పెట్టుకోవడాలు ఇలాంటి వృత్తులు ఇచ్చినారు. బ్రాహ్మణులకు వచ్చేసి దేవుని గుళ్ళో పూజలు పెట్టుకుంటే పరిష్కారం చేసినారు. వృత్తి ఇచ్చినారు. ఈ అన్ని వృత్తుల కంటే మాదిగోళ్ళకి ఇచ్చిన 2 వృత్తులు ఎదుగుదల కోసం, సంపాదన కోసం ఎక్కువ ఉన్నాయి. ఎట్లా అంటావా, చెప్పులు కుట్టేది వచ్చేసి ఎలా ఎదుగుదల ఉంది అంటే, మా తాత చెప్పులు కుట్టినాడు అనుకో, మా నాయన చెప్పులు షాపు పెట్టాల. మా తాత కాలంలో చెప్పులు కుట్టబడితే మా నాయన కాలంలో చెప్పులు షాప్ పెట్టాల. నా కాలంలో వచ్చేసి చెప్పులు కంపెనీనే పెట్టాల. పలక కొట్టే వృత్తి అంటే ఊళ్ళో దండోరు వేయడానికి, పీర్ల పండుగలు అలవ తొక్కడానికి, ఏవన్నీ అట్లా నవ్వుతుంటే ముందర దండ కొట్టేసుకొని పోవడానికి కాదు. అది ఒకటే కాదు, పలక కొట్టేది ఒక సంగీతానికి సంబంధించిండేది పలక కొట్టేది. సంగీతం అంటే మ్యూజిక్ ప్రతి ఒక్క శబ్దం కూడా సంగీతంలో పట్టుపట్టి సాధించగలిగితే పెద్ద సినిమా యాక్టర్లు కావచ్చు, పెద్ద డైరెక్టర్లు కావచ్చు, నీ దగ్గరకు వచ్చి బతిమాలేటట్టుగా చేసుకోవచ్చు ఆ సంగీతం అంటే. మా తాత ముత్తాతల నుంచి కూడా రోడ్లో చెప్పులు కుట్టే దాంట్లో నిలిచిపోయినారు, రోడ్లో పలకలు కుట్టే దాంట్లోనే నిలిచిపోయినారు. నువ్వు ఒక్కడే రోడ్లోనే ఉండిపోయినావు కాబట్టి మిగతా వాళ్ళు మీ వృత్తిని తీసుకొని చెప్పులు షాపులు పెట్టినారు, చెప్పులు కంపెనీలు పెట్టినారు, కోట్లు సంపాదనలు సంపాదించుకుంటున్నారు. ఇది చెప్పులు దాంట్లో ఎదుగుదల అంటే కోట్లు సంపాదన దాంట్లో రావడం జరుగుతుంది. సంగీతం దాంట్లో వచ్చేసి కోట్లు సంపాదన దాంట్లోనే ఉంది. వాళ్ళేమో గొప్ప వృత్తులనే ఇచ్చినారు, కానీ నీకు చేతగాక ఆడే ఉండిపోయినావు, పక్కనలో పట్టుకొని పైకి లేచినారు. ఈ తరం వాళ్ళైనా జ్ఞానించుకోండి, ఇప్పుడైనా జ్ఞానం తెలుసుకోండి. ఏదైనా విద్యను చేతబట్టి సాధించగలగండి. కొత్త టెక్నాలజీని ఉపయోగించండి. ఇప్పుడేందబ్బా విద్యలు నేర్చుకోవడము, చదువు రానున్న నేనే ఇంత చేసినానంటే చదువు వచ్చిన వాళ్ళు మీరెంత చేయాలో గుర్తుపెట్టుకోనండి.